ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లో బ్యాట్కు బాల్ తగిలిందా లేదా, ఎడ్జ్ అయ్యిందా లేదా అన్నది సెకండ్స్లో చెప్పే టెక్నాలజీ ఏంటో తెలుసా? అది అల్ట్రా ఎడ్జ్. కానీ ఈ అల్ట్రా ఎడ్జ్ ఒక్కరోజులో రాలేదు. దాని వెనక ఒక పెద్ద కాంట్రవర్సీ ఉంది. 2008లో ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ సమయంలో సచిన్ టెండూల్కర్ ఒక డిసిషన్ వల్ల అవుట్ అయ్యాడు. అప్పుడు రీప్లేస్ చూసినా నిజంగా బ్యాట్కి బాల్ తగిలిందా లేదా అనేది క్లియర్గా కనిపించలేదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత క్రికెట్లో యాక్యురేట్ టెక్నాలజీ అవసరం చాలా ఎక్కువగా అనిపించింది. అప్పుడే సైంటిస్టులు మరియు బ్రాడ్కాస్టర్స్ కలిసి సౌండ్ వేవ్స్ ద్వారా ఎడ్జ్ డిటెక్ట్ చేసే టెక్నాలజీని డెవలప్ చేశారు. అదే తర్వాత స్నికోమీటర్, ఇంకా మోడర్న్ వర్షన్గా అల్ట్రా ఎడ్జ్గా మారింది. అల్ట్రా ఎడ్జ్ ఎలా పనిచేస్తుందో తెలుసా? బాల్ బ్యాట్ను తాకినప్పుడు ఒక చిన్న సౌండ్ వేవ్ వస్తుంది. స్టంప్స్ దగ్గరున్న అల్ట్రా సెన్సిటివ్ మైక్రోఫోన్స్ ఆ సౌండ్ని క్యాప్చర్ చేస్తాయి. అదే సమయంలో స్క్రీన్పై ఒక స్పైక్ కనిపిస్తుంది. స్పైక్ కనిపిస్తే బాల్ బ్యాట్కి తగిలిందని అర్థం. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా రాంగ్ డిసిషన్స్ తగ్గిపోయాయి. ఇప్పుడైతే డిఆర్ఎస్లో అల్ట్రా ఎడ్జ్ లేకుండా మ్యాచ్ ఇమాజిన్ చేయడం కూడా కష్టం. ఒక చిన్న టెక్నాలజీ కోట్ల మంది ఫ్యాన్స్కి ఫెయిర్ రిజల్ట్ చూపిస్తోంది.